Hi, Andy. This is Satish Patnaik, your QA trainer. So today I want to explain how to start your YouTube channel or how to upload a video in your YouTube channel. Yes, Andy. So today I want to explain both in Telugu and English. Try to understand the both people. Okay. See what I learned from last 2 weeks. So today I want to share with you. So here in this video, I'm not your trainer. I'm not your faculty. I'm not your teacher. So you can feel like I'm your YouTube classmate. So sometimes we are learning the classes from the teacher. Sometimes we are learning the classes from with our friends. So here I'm explaining these things as your friend only, not like a teacher. But because just from last 2 weeks, what I learned, just I want to share with you. ఓకే. సో ఏం లేదండి, తెలుగులో చెప్తున్నా అదే విషయాన్ని. సో యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి లేదా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక నేను ఒక టీచర్గా చెప్పట్లేదండి, ఈరోజు మీకు క్లాస్మేట్గా చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ నేను కూడా 2 వీక్స్ అయింది స్టార్ట్ చేసి. కాకపోతే ఈ 2 వీక్స్లో వాట్ ఐ లర్న్డ్, సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఈ 2 వీక్స్లో నేను నేర్చుకునేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్లీ better we need to maintain a structure like this. So we need to create a main folder. మీ సిస్టంలో ఒక మెయిన్గా ఒక యూట్యూబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఇన్ దట్ యూట్యూబ్ ఫోల్డర్ బెటర్ యూ నీడ్ టు క్రియేట్ ఎ సబ్ ఫోల్డర్స్. బెటర్ ఒక 6 సబ్ ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోండి. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద బ్యానర్, వాట్ ఈస్ ద లోగో, వాట్ ఈస్ ఫోటోస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్, డోంట్ వరీ. ఓకే. సో ఇనీషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫోల్డర్స్ లైక్ దిస్: బ్యానర్, logo, photos, thumbnail, thumbnail, videos, and watermark. One by one, I'll explain. Initially, the first step, you need to enter into your YouTube. Initially, the first step is you need to log in into your YouTube with your mail account. I think all of you have YouTube with you. I think already you are in login with you. Already మీరు లాగిన్ అయ్యే ఉంటారండి యూట్యూబ్లో. maximum 99% you are all using YouTube. Okay. See, in your YouTube, you have an option, a plus symbol. So I think in your mobile phone, it may be at the bottom of your screen, bottom of your YouTube screen, you can see a plus symbol. So if you click on that plus symbol, it will ask you upload a video. If you click on the plus symbol, it will ask you upload a video. In your mobile also you can try. Okay. So before this you need to ready with your video. సో దీనికన్నా ముందరే మీరు ఒక వీడియోని మీ మొబైల్ ఫోన్లో కానీ మీ క్యామ్లో కానీ ఒక వీడియో రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఆఫ్టర్ దట్ వీడియో రెడీ అయిన తర్వాత సింపుల్లీ గో టు దిస్ ప్లస్ సింబల్ అండ్ గో టు ద అప్లోడ్ వీడియో. సో బెటర్ మీరు రెడీ చేసి పెట్టుకున్న వీడియోని ఈ మన ఫోల్డర్స్లో ఏ ఫోల్డర్లో స్టోర్ చేసుకోవడం మంచిదండి. చూడండి, ఇక్కడ మీకు రిలేటెడ్గా ఉన్న ఫోల్డర్ నేమ్ ఏముంది? వీడియోస్. సో ఇన్ దిస్ వీడియోస్ బెటర్ యూ నీడ్ టు కీప్ ఆల్ యువర్ వీడియోస్. మీరు యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో బెటర్ వాటన్నిటిని కూడా వీడియోస్ అనే ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. అంటే మన ఈజీనెస్ కోసం చెప్తున్నాను, క్లమ్జీనెస్ లేకుండా ఈజీగా ఉండడానికి ఇలా ఫాలో అవ్వండి. ఓకే. సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ అప్లోడ్ వీడియో. So after clicking on the upload video, see it is asking for select files. So which file you want to upload, which video file you want to upload. You can drag and drop here or you can go with a select file. మీరు drag and drop చేయొచ్చండి లేదా select file పైన క్లిక్ చేయొచ్చండి. See, ఆల్రెడీ మనం డెస్క్టాప్ పైన యూట్యూబ్ అనే ఫోల్డర్ పెట్టుకున్నాం కదండి. యూట్యూబ్ ఫోల్డర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. మన వీడియోస్ అనేవి ఎక్కడ ఉన్నాయండి? అవర్ వీడియోస్ ఆర్ అవైలబుల్ ఇన్ వీడియోస్ ఫోల్డర్. జస్ట్ గో టు ద వీడియోస్ ఫోల్డర్, సెలెక్ట్ యువర్ వీడియో, విచ్ వీడియో యూ వాంట్ టు అప్లోడ్. సింప్లీ సెలెక్ట్ దట్ వీడియో. మీరు ఏ వీడియోని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్, ఇట్ విల్ బి అప్లోడెడ్. అది మనకి అప్లోడ్ అయిపోతుంది. దెన్ ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటాయండి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. టైటిల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద టైటిల్ మస్ట్ బి రిలేటెడ్ టు యువర్ వీడియో. సో టైటిల్ అనేది మీ వీడియో రిలేటెడ్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూఆర్ క్లాసెస్ చెప్తా ఉంటాను. సో నేను ఏం పెడతా ఉంటానండి? క్యూఆర్ ట్రైనింగ్ బై సతీష్ పట్నాయక్, లేదా క్యూఆర్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. సో లైక్ దట్ ఇప్పుడు కూడా మనకి టైటిల్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. సో ఆ టైటిల్ని బేస్ చేసుకుని మనకి సెర్చ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో దట్స్ వై బెటర్ గివ్ ఏ గుడ్ టైటిల్ హియర్.
నెక్స్ట్ డిస్క్రిప్షన్. నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అండి. ఇక్కడ నేను ఎలాంటి టైటిల్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను టైటిల్, నా వీడియోకి టైటిల్ ఎలాంటి టైటిల్ ఇచ్చాను చూడండి. ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ తెలుగు, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, బ్యాక్ అండ్ లాంగ్వేజ్, లైక్ దట్ టైటిల్ అండి. అక్కడ మనకి లిమిట్ ఇస్తాడండి వాడు, 100 క్యారెక్టర్స్ మ్యాక్స్ వరకు మనం టైటిల్ని ఎంటర్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, డిస్క్రిప్షన్. సో ఆ వీడియో ప్లే అయ్యేటప్పుడు వన్ యు ఆర్ ప్లేయింగ్ ద వీడియో, ఇక్కడ మనకి ఈ పార్ట్లో వస్తుంది చూడండి డిస్క్రిప్షన్, దీన్ని మనం డిస్క్రిప్షన్ అంటాం. సో వీడియో చూసే వాళ్ళకి మీరు ఏం డిస్క్రిప్షన్ బాటంలో ప్రజెంట్ చేయాలనుకున్నారు, లైక్ ఎనీ లింక్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వీడియో, అబౌట్ యువర్ అదర్ వీడియోస్. సో లైక్ దట్ యూ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డిస్క్రిప్షన్. Okay, my other video links and so and so, or any information about that video here about you. So you can write the description here. ఇక్కడ కూడా మనకు లిమిట్ ఉంటుందండి. సో మ్యాక్స్ యూ కెన్ గివ్ 5000 characters here. In this description you need to add the hashtags. So this hashtags will useful in Google search. So in Google search, if anyone search with this keywords, then your video will be displayed. So ఈ హ్యాష్ట్యాగ్స్ రాసేటప్పుడు యూ షుడ్ నాట్ గివ్ ఎనీ స్పేసెస్ ఇన్ బిట్వీన్ ద హ్యాష్ట్యాగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్ తెలుగు, సతీష్ పట్నాయక్, ఎస్క్యూఎల్ వీడియోస్ ఇన్ తెలుగు, ట్రిగ్గర్స్, జాయిన్. సో వెన్ యూ ఆర్ రైటింగ్ సంథింగ్ హియర్, డోంట్ గివ్ ఎనీ స్పేసెస్ ఇన్ ద హ్యాష్ట్యాగ్స్. వీలైనంత వరకు మాక్సిమం 5 హ్యాష్ట్యాగ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నా అండి. I mean, what I learned from last 10 days, what I researched, just I want to explain, just I want to share with you. Okay. And next one is the thumbnail. ఏం లేదండి, మన వీడియోస్లో ఈ పక్కన ఫొటోస్ ఉన్నాయి చూడండి సార్, ఈ పక్కన డిస్ప్లే అవుతున్నాయి కదా, వీటిని ఏమంటున్నాం మనం, thumbnails అంటున్నాం. సో ఈ thumbnailsని ఎలా క్రియేట్ చేసుకోవాలి, హౌ టు క్రియేట్ అ thumbnail. సో యాక్చువల్లీ యువర్ యూట్యూబ్ విల్ సజెస్ట్ సమ్ thumbnail. సో ఇక్కడ మీ యూట్యూబ్ కొన్ని thumbnailsని మీకు సజెస్ట్ చేస్తుంది. బట్ అలా కాదు, మనకి కలర్ఫుల్గా ఉండాలి, మీ ఫోటో ఉండాలి, మీకు కావాల్సిన కంటెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ thumbnail. సో thumbnail క్రియేట్ చేయడం కోసం వీ నీడ్ టు డిపెండింగ్ ఆన్ ఏ వెబ్సైట్, ఫెమిలియర్ వెబ్సైట్ అండి. అంటే నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను ఈ మధ్యకాలంలో. అన్నింటికన్నా ఇట్ ఈస్ ద బెస్ట్ అండి నాకు తెలిసినంత వరకు. ఇందులో thumbnails మనం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు, పే చేసి కూడా ప్రీమియం అకౌంట్ ఉంటుంది, ఫ్రీ అకౌంట్ ఉంటుంది. సో ఫ్రీగా నేనైతే ఇప్పటివరకు యూజ్ చేస్తున్నాను, ఫ్రీగానే క్రియేట్ చేస్తున్నానండి. సో మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ వెబ్సైట్ కూడా ఇది చూసుకోండి, canva.com, canva.com. ఓకే, సో ఈ వెబ్సైట్లో మనకి బ్యానర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ thumbnail క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ thumbnail ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇట్ విల్ షో ద మల్టిపుల్ టెంప్లెట్స్ టు యూ. ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. అందులో యూ కెన్ సెలెక్ట్ ఎనీ డిజైన్, మీకు కావాల్సిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ మోడిఫై దట్, మీకు కావాల్సినట్టు మీరు దాన్ని మోడిఫై చేసుకుంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో యూ కెన్ సెలెక్ట్ దిస్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఉన్నదాన్ని మనం మోడిఫై చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రిమూవ్ చేసి ఈ ప్లేస్లో మన ఫోటో పెట్టుకుంటామండి. ఇక్కడ ఏదైతే వాడు కంటెంట్ ఇచ్చాడో ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసి ఈ కంటెంట్ ప్లేస్లో, సో వాట్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్ హియర్. ఇక్కడ మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు రాయొచ్చు. ఇక్కడ మీరు ఏమైనా ఫొటోస్ పెట్టాలనుకుంటే మీకు కావాల్సినటువంటి ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దిస్ మోడిఫికేషన్ సింపుల్లీ యూ కెన్ గో విత్ డౌన్లోడ్ క్లిక్ చేస్తాం. అది ఫ్రీ టెంప్లెట్ అయితే మనకి డౌన్లోడ్ అవుతుందండి. అది పెయిడ్ అనుకున్నట్టయితే డౌన్లోడ్ అది అవ్వదండి. డౌన్లోడ్ అయ్యేటప్పుడు మనల్ని అడుగుతుంది ఏమైనా అప్లోడ్ అని అడుగుతుంది. సో అదే మనకి ఫ్రీ టెంప్లెట్, ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఇది ఫ్రీ టెంప్లెట్ అండి. సో వాడు ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తాడండి, అది ఫ్రీయా లేదా పెయిడ్ అని. సో మనం చెక్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ అయ్యేటప్పుడు అయినా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అది ఫ్రీ అయితే డైరెక్ట్గా మీకు వేర్ యూ వాంట్ టు డౌన్లోడ్ అని వస్తుంది, లేదు అంటే అది అప్గ్రేడ్ అవ్వమని చెప్పి మనకు మెసేజ్ వస్తుందండి. ఓకే, సో లైక్ దట్ వీ నీడ్ టు క్రియేట్ అవర్ thumbnails ఇక్కడ నుంచి డిజైన్ చేసుకుంటామండి. సో యాజ్ వెల్ యాజ్ మనం యూట్యూబ్ బ్యానర్స్ డిజైన్ చేయడానికి కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఈ సైట్లోనే మనం యూట్యూబ్కి సంబంధించి బ్యానర్ చూడండి, ఇక్కడ యూట్యూబ్ thumbnail పక్కన మీకు ఏం కనిపిస్తుందండి, యూట్యూబ్ బ్యానర్. సేమ్ అండి, ఇప్పుడు మీకు thumbnail ఎలా అయితే క్రియేట్ చేసి చూపించాను, ఇన్ ద సేమ్ వే యూ నీడ్ టు క్రియేట్ ఏ బ్యానర్ ఆల్సో. బట్ వాట్ ఈస్ ఎ బ్యానర్, వాట్ ఈస్ ఎ లోగో? అసలు బ్యానర్ అంటే ఏంటండి, లోగో అంటే ఏంటండి? సో మనం మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేటప్పుడు
ఆఫ్టర్ అప్లోడింగ్ యువర్ వీడియో, మీ వీడియో అనేది అప్లోడ్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్ అనేది కనిపిస్తుంది. ఐ విల్ షో యూ, నేను మీకు చూపిస్తాను. See, ఇది యువర్ ఛానల్ అని వస్తుందండి మనకి యూట్యూబ్లో. సో ఇలా మీరు జస్ట్ యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యువర్ ఛానల్ అని వస్తుంది. జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ యువర్ ఛానల్. సో యువర్ ఛానల్లోకి వెళ్తే ఈ టాప్లో ఉంది చూడండి సార్, దీన్ని బ్యానర్ అంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్యానర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోగో. దీన్ని ఏమంటున్నాం అండి? లోగో అంటున్నాం. సో యూట్యూబ్ లోగోని మీరు ఈ కన్వా అనే సైట్ నుంచి క్రియేట్ చేయొచ్చు అండ్ ఈ బ్యానర్స్ని కూడా మనం ఈ సైట్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. బెటర్ వన్ లోగో అండ్ వన్ బ్యానర్ ఈజ్ ఇనఫ్ అండి. ఒక లోగోని ఒక బ్యానర్ని ఇనీషియల్గా క్రియేట్ చేసి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకోండి. సో బ్యానర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు, లోగో ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఫొటోస్ అనే ఫోల్డర్ ఎందుకండి మెయింటైన్ చేస్తున్నాను? సో డైలీ మన థంబ్నైల్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఫొటోస్ అవసరం కదండి. సో దట్స్ వై, అంటే డైలీ మీరు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి వీడియోకి మీకు థంబ్నైల్ అవసరం. థంబ్నైల్ కావాలి అంటే మీకు ఫొటోస్ అవసరం. దట్స్ వై మీరు తీసుకున్న ఫొటోస్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చు. డైలీ దానికోసం వెతుక్కోవాల్సిన పని లేదు. సో ఒక బ్యానర్ సరిపోతుందండి. డైలీ మనం బ్యానర్ మార్చాం. లోగో కూడా ఒక లోగో సరిపోతుందండి. సో ఈ లోగో అండ్ బ్యానర్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫొటోస్ మాత్రం మల్టిపుల్ ఫొటోస్ ఒక దగ్గర పెట్టుకోండి. థంబ్నైల్ ఫర్ ఎవ్రీ వీడియో, ప్రతి వీడియోకి మనం కొత్తగా థంబ్నైల్ క్రియేట్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఆ వెబ్సైట్ ఉంటుందని. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో మనం ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేసాం కదండి. ఎగ్జాంపుల్ సేవ్ చేసేటప్పుడు డౌన్లోడ్ అంటే అది మనం సేవ్ అని అడుగుతుంది. బెటర్ యూ నీడ్ టు సేవ్ ఇన్ యువర్ థంబ్నైల్ ఫోల్డర్. థంబ్నైల్ ఫోల్డర్లోని సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకునేటప్పుడు దాన్ని మనం ఎక్కడ యాడ్ చేసుకుంటామండి? ఇక్కడ మనం అప్లోడ్ చేస్తున్నాం కదా, టుడే వీఆర్ అప్లోడింగ్ సంథింగ్. సో అప్లోడ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమడుగుతుందండి? చూడండి, ఇది మన అప్లోడ్ అండి. ఈరోజు జస్ట్ నేను అప్లోడ్ స్టార్ట్ చేశాను కదా. సో మీరు టైటిల్ ఇవ్వాలి, టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్లో మీ అదర్ వీడియో లింక్స్ పెడతారు, మీ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడతారు, హ్యాష్ ట్యాగ్స్ పెడతారు. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ గో విత్ థంబ్నైల్. సో మీరు సేవ్ చేసి పెట్టుకున్న థంబ్నైల్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటారు. ఎస్, ఇట్స్ ఇనఫ్ అండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఆఫ్టర్ దట్ వెన్ యూ ఆర్ అప్లోడింగ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఇజ్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్. సో మీ వీడియో అనేది కిడ్స్కి రిలేటెడ్. సో కిడ్స్ రిలేటెడ్ అయితే అది పెట్టండి, అది మనకి యూట్యూబ్ కిడ్స్లో ప్లే అవుతుంది ఐ థింక్. బట్ ప్రజెంట్ మనం చేసేదైతే ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్, జస్ట్ యూ కెన్ గో విత్ ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అంటే. ఓకే. సో ఆఫ్టర్ దట్ షో మోర్, ఈ బాటంలో చూడండి మీకు షో మోర్. అర్థమైంది కదా? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఇక్కడ మీకు టాప్లో క్రియేట్, మీ ల్యాప్టాప్ అయితే టాప్లో క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. అదే మీ మొబైల్ అయితే బాటంలో ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని అప్లోడ్ వీడియో అని అడుగుతుంది. సో యూ నీడ్ టు గో విత్ ఎ సెలెక్ట్ ఫైల్. మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న వీడియోని ఇక్కడ మీరు ఏం చేయాలండి? సెలెక్ట్ చేయాలి. యూ నీడ్ టు సెలెక్ట్ ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వీడియో విత్ యూ. సో నేను ఏదో ఒక ఎగ్జాంపుల్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నానండి. సో when you are uploading, it will ask some questions to you. It is asking the title. You need to give the related title to the video. After that, you need to give the description with hashtags. Description అనే హ్యాష్ ఇస్తామండి. సో హ్యాష్ ట్యాగ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పేసెస్ ఇవ్వద్దండి, అంటే మ్యాక్సిమం 5 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఓకే. సో ఇది థంబ్నైల్ అండి. సో థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదా. ఈ వెబ్సైట్ ద్వారా థంబ్నైల్స్ క్రియేట్ చేసుకొని సెపరేట్గా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. సో ఆ ఫోల్డర్ నుంచి ఇక్కడ మీరు చూడండి థంబ్నైల్ మీద క్లిక్ చేయగానే ఇట్స్ ఆస్కింగ్ ఫ్రమ్ వేర్ యూ వాంట్ టు గెట్ ద థంబ్నైల్స్. ఇక్కడ నా యూట్యూబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా కదండి నా డెస్క్టాప్ పైన. సో జస్ట్ గో టు ద యూట్యూబ్ ఫోల్డర్. ఇందులో మన థంబ్నైల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఉన్నాయి కదా. జస్ట్ ఐ విల్ గో విత్ ద థంబ్నైల్. ఇవి నేను క్రియేట్ చేసిన థంబ్నైల్స్. సో ఇందులో మనకి ఏ థంబ్నైల్ కావాల్సే ఆ థంబ్నైల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఇది కిడ్స్కి రిలేటెడ్ అని అడుగుతుందండి. నో, ఇట్స్ నాట్ రిలేటెడ్ ఫర్ కిడ్స్. And just show more. So after that you can go with show more. So ఇలా కిందకి బాటంలోకి రండి. సో ఇన్ ద బాటమ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ట్యాగ్స్, కీవర్డ్స్ అండి. సో యూ నీడ్ టు రైట్ ఎ కీవర్డ్స్ హియర్. సో కీవర్డ్స్ అంటే ఎలాంటి ఉంటాయో మీకు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇంట్రడక్షన్ అబౌట్ ఎస్క్యూఎల్. ఇది ఎస్క్యూఎల్ రిలేటెడ్ నేను కీవర్డ్స్ ఎలాంటివి పెట్టానో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇఫ్ యూ కమ్ డౌన్ హియర్, ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ సర్వర్. ఇక్కడ ఏం స్పేసెస్ ఇవ్వచ్చు అండి. మనకి హ్యాష్ ట్యాగ్స్లో స్పేసెస్ ఉండకూడదని చెప్పాను కదండి. ఇక్కడ మాత్రం మనం స్పేసెస్ ఇవ్వచ్చు. అండ్ అప్ టు 500 క్యారెక్టర్స్ వరకు ఇక్కడ మీరు మీ కీవర్డ్స్ అనేవి ఇవ్వచ్చు అండి. లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ ఫర్ బిగినర్స్,
SQL videos in Telugu, introduction to SQL server. So like that you can give your ట్యాగ్స్. ఇక్కడ మీ ట్యాగ్స్ అన్ని ఇస్తారండి. ఇట్ ఈస్ ఎనఫ్. ఇంక ఇక్కడతో అయిపోయినట్టండి, ఇంకేం అవసరం లేదు. మీరు కామెంట్స్ని అలౌ చేయాలనుకుంటున్నారా, అలౌ చేయకూడదు అనుకుంటున్నారా? సో ఇక్కడ మనకు కామెంట్స్ అని అడుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీ వీడియోను వేరొకరు యూజ్ చేయడానికి అలౌ చేయాలనుకుంటున్నారా, అలౌ చేయకూడదు అనుకుంటున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతుంది. యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దిస్. వీటన్నిటిని ఎలా వదిలేయండి. అండ్ ఫైనలీ యూ కెన్ గో విత్ నెక్స్ట్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత సింప్లీ గో విత్ నెక్స్ట్ ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ ఫిల్ చేసేటప్పుడు ఎండ్ స్క్రీన్. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఎండ్ స్క్రీన్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో చాలా స్మాల్ వీడియో అండి. సో దట్స్ వై స్మాల్ వీడియో కాబట్టి ఇక్కడ మనకి ఏం రావట్లేదండి, ఎండ్ స్క్రీన్ అనేది రావట్లేదు. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్ స్క్రీన్ అంటే ఏంటి. సో ఈ యాడ్ అంటే ఏంటండి, మన వీడియోలో ఏమైనా యాడ్స్ పబ్లిష్ చేయాలనుకుంటే యూ కెన్ పబ్లిష్ యువర్ యాడ్స్ హియర్. బట్ బిగినర్స్కి ఇదేమీ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, యూ కెన్ గో లైక్ దిస్. అండ్ మీ వీడియోలో ఏమైనా స్ట్రైక్స్ ఉంటాయి, ఐ మీన్ యూట్యూబ్ గైడ్ లైన్స్కి ఫాలో అవ్వకుండా ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ మనకి స్ట్రైక్స్ వస్తాయండి. ఐ మీన్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ అది రైస్ చేస్తుంది. బట్ నో ఇష్యూ అండి, దాన్ని కూడా మనకి వాడు ఎడిటర్ ఆప్షన్ ఇస్తాడు. ఐ మీన్ ఆడియో ప్రాబ్లం అంటే ఆడియోని మనం రీలొకేట్ చేయొచ్చు, వీడియో ప్రాబ్లం అంటే వీడియోని బ్లర్లో పెట్టుకోవచ్చు. అన్నీ కూడా క్లియర్గా మనకి సజెషన్స్ వస్తాయండి. సో దెర్ ఇస్ ఇష్యూ విత్ యువర్ ఆడియో, లేదా దెర్ ఇస్ ఇష్యూ విత్ యువర్ వీడియో, డూ యూ వాంట్ టు రీప్లేస్, మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారా, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్లీ దే మెన్షన్ హియర్. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారండి. నో ఇష్యూ విత్ దట్. బిఫోర్ పబ్లిషింగ్, మీరు పబ్లిష్ చేయడానికి ముందర మిమ్మల్ని 3 ఆప్షన్స్ అడుగుతుంది. సో మీరు ఈ వీడియోని ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నారు అంటే అది ఎవరికి కనిపించదండి, యూట్యూబ్లో ఉంటుంది కానీ నో వన్ కెన్ సీ దట్. అన్లిస్టెడ్ అంటే బయట వాళ్ళకి కనిపించదు. మీరు ఎవరికైతే యూఆర్ఎల్, మీరు ఎవరికైతే లింక్ ఇస్తారో ఆ లింక్తో బేస్ చేసుకుని మాత్రమే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇట్ విల్ నాట్ ప్లే ఇన్ పబ్లిక్. ఓకే, ఎనీవన్ కెన్ ప్లే ఇట్ బట్ ద లింక్ ఈజ్ మ్యాండటరీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్. సో ఎనీవన్ కెన్ సీ ఇట్, ఇది పబ్లిక్గా యూట్యూబ్లో మనకి ప్లే అవుతుంది. సో మనం అందరం కూడా జనరల్గా ఈ పబ్లిక్ పెట్టుకొని యూ నీడ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్ అని క్లిక్ చేస్తూ ఉంటాం. ఇది మనకి లింక్ అండి. సో కావలిస్తే మనం దీన్ని కాపీ చేసి పబ్లిష్ అయిన తర్వాత యూ కెన్ చెక్ యువర్ వీడియో. ఓకే, సో ఈ వీడియోస్ అన్నీ ఇలా మనకి పబ్లిష్ అయిన తర్వాత మనం మన ఛానల్లోకి వెళ్తాం. గో టు అవర్ ఛానల్. సో ఇది మన ఛానల్ కదండి, యువర్ ఛానల్. యూట్యూబ్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యువర్ ఛానల్ అని వస్తుంది. సో జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ యువర్ ఛానల్. ఛానల్లో ఈ పైన ఉండేదాన్ని ఏమంటున్నామండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్యానర్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లోగో. అయితే ఆ బ్యానర్ ఎలా పెడతాం, ఈ లోగో ఎలా పెడతాం అవన్నీ చెప్తానండి. బట్ బిఫోర్ దట్ ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఎక్కడ ఉంటాయండి, మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఇక్కడ మీకు యువర్ వీడియోస్ అనే సెక్షన్లో కనిపిస్తుంది. సింపుల్లీ గో విత్ యువర్ వీడియోస్ మీద క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే వస్తాయండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అప్లోడ్ చేసిన వన్ ఆఫ్ ద వీడియో. సో ఇలా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియోలో మీరు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే, ఐ మీన్ మీకు ఏం చెప్పానండి, ఎండ్ కార్డ్ అంటే ఏంటి, ఇన్ఫో కార్డ్ అంటే ఏంటి, మనం వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలి అది ఒకసారి చూద్దాం. సో ఇలా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ గో టు దిస్ ఎడిట్ బటన్. ఈ ఎడిట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. డీటెయిల్స్ అనే ఒక చిన్న పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, జస్ట్ యూ కెన్ గో విత్ దిస్ పెన్సిల్. సో ఇక్కడ మీరు ఎడిట్ చేయొచ్చండి. ఎడిట్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఎడిటర్ యూస్ చేయొచ్చు, యూ కెన్ యూస్ దిస్ ఎడిటర్. యాజ్ వెల్ యాజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి. ఎండ్ స్క్రీన్ అనేది ఒకటి కనిపిస్తుంది, ఐ కార్డ్స్ అనేది కనిపిస్తుంది. సో ఎండ్ స్క్రీన్ అంటే ఏం లేదండి, మీ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు బాక్సెస్ వస్తాయి చూడండి, ఒక 4 బాక్సెస్. సో దాన్ని ఎండ్ స్క్రీన్ అంటే ఇట్ ఈస్ అ సజెషన్ ఫర్ ద యూజర్. ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాడికి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో వాడికి ఏం ప్లే చేయాలి అట్ ద ఎండింగ్. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నారండి, ఎండ్ స్క్రీన్ అంటున్నారు. సో చూడండి ఇలా ప్లే అవుతుంది కదా. సో లైక్ దట్. ఇది సబ్స్క్రైబ్ బటన్ అండి. సో ఈ 2 కూడా ప్లేలిస్టులు కానీ వీడియోస్ కానీ ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. వీ కెన్ యాడ్ ఎలిమెంట్, ప్లస్ సింబల్ ఉంటుంది, ఈ ప్లస్ సింబల్ బేస్ చేసుకొని వీ కెన్ యాడ్ ద సబ్స్క్రైబ్ బటన్, వీ కెన్ యాడ్ ద ప్లేలిస్ట్ లైక్ దిస్. దీన్ని ఏమంటున్నారండి, ఎండ్ స్క్రీన్ అంటున్నారు. సో ఫ్యూచర్లో 1 బై 1 క్లియర్గా ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు జస్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ ఎండ్ స్క్రీన్. సో ఇక్కడ మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి. ప్లేలిస్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా సబ్స్క్రైబ్ బటన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఐ ఐ కార్డ్. ఐ కార్డ్ అంటే ఏం లేదండి, మనకి వీడియో ప్లే అయ్యేటప్పుడు వెన్ ద వీడియో ఈజ్ ప్లేయింగ్, టాప్లో మనకి ఒక కంటెంట్, ఐ విల్ షో ద ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్రడక్షన్ వీడియోలోకి వెళ్దాం. ఐ వాంట్ టు ప్లే దిస్. మనకు ఒక వీడియో ప్లే అయ్యేటప్పుడు ఈ టాప్లో ఈ పొజిషన్లో అండి, ఈ పొజిషన్ అబ్జర్వ్ చేయండి. ఈ పొజిషన్లో మనకేం వస్తుందండి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో మేబీ నా సిస్టంలో చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ టాప్లో మీకు ఏం ప్లే అవుతుందండి ఇక్కడ, ఇంట్రడక్షన్ టు సిలీనియం వెబ్ డ్రైవర్ ఇన్ తెలుగు. ఎస్ అండి. సో దీన్ని ఏమంటున్నామండి, ఐ కార్డ్ అంటున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చూసే వాళ్ళు మనది వేరొక వీడియోలోకి వాళ్ళకి సజెషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటున్నామండి, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఐ కార్డ్ అంటున్నాం. ఐ కార్డ్. సో ఈ ఐ కార్డ్ ఎలా యాడ్ చేస్తున్నాం చూడండి సార్, ఇంకొకసారి చెప్తున్నాను మీ క్లారిటీ కోసం. మన ఛానల్లోకి వెళ్తున్నాం, మన కంటెంట్లోకి వెళ్తామండి. యూ షుడ్ గో విత్ యువర్ ఛానల్ కంటెంట్, యువర్ వీడియోస్. మీ వీడియోస్లో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, గో విత్ దట్ పెన్సిల్ సింబల్, ఐ మీన్ ఎడిటింగ్. సో ఇక్కడ మీరు ఐ కార్డ్ యాడ్ చేయడం కోసం లేదా ఎండ్ కార్డ్ యాడ్ చేయడం కోసం టూ ఆప్షన్స్ ఉన్నాయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడిటర్ క్లిక్ చేసినా మీ ఇష్టమే, లేదా ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ యూ కెన్ గో విత్ ఎండ్ స్క్రీన్. ఇట్ ఈస్ ఫర్ యాడింగ్ ద ఎండ్ స్క్రీన్ ఆప్షన్స్. అండ్ ఐ కార్డ్, సో ఇట్ ఈస్ ఫర్ యాడింగ్ ద ఐ కార్డ్. సో ఇక్కడ మనం ఒక వీడియోకి 5 ఐ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఒక వీడియోకి మీరు 5 ఐ కార్డ్స్ని పెట్టుకోవచ్చు. అయితే ఏ పర్టికులర్ టైంలో మీరు ఐ కార్డ్ని ప్లే చేయాలనుకుంటున్నారో ఆ టైం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాం. ఏ టైంలో మనం ఐ కార్డ్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ కార్డ్ అని క్లిక్ చేసి యూ కెన్ యాడ్ ద కార్డ్. ఐ మీన్ ఏ వీడియో కావలిస్తే ఆ వీడియోని మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు పైన ఇన్ఫర్మేషన్లో, లేదా ప్లేలిస్ట్ అయినా మీరు యాడ్ చేయొచ్చండి విత్ యూజింగ్ దిస్ ప్లస్ సింబల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్. నెక్స్ట్ అదే ఇష్యూ మన ఎడిటర్లో కూడా చేయొచ్చు అని చెప్పాను కదండి. అయితే ఎడిటర్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ ఎడిటర్లో మీకు ఐ కార్డ్ ఉంటుంది, ఐ మీన్ ఇన్ఫో కార్డ్ ఉంటుంది, ఎండ్ స్క్రీన్ ఉంటుంది. సో దీంతో పాటు మీరు మీ వీడియోకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి, ఎస్ యూ కెన్ యాడ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మీకు అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి, మీరు దాన్ని బ్లర్ చేయాలి, ఎస్ యూ కెన్ బ్లర్ ఇట్. అండ్ యూ వాంట్ టు కట్ ఎనీ అన్వాంటెడ్ థింగ్స్, మీ వీడియోలో ఏమైనా చిన్న చిన్న పార్ట్స్ కట్ చేయాలి, ఎస్ యూ కెన్ ట్రిమ్ ఇట్, మీరు దాన్ని ఇక్కడ నుంచి ట్రిమ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ ఎడిటర్లో అవైలబిలిటీ ఉంటుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎడిటర్లో మనకి ఇన్ఫో కార్డ్ ఉంటుంది, ఎండ్ కార్డ్ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, బ్లర్ చేయొచ్చు అండ్ ట్రిమ్ చేయొచ్చు అండి. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడిటర్లో ఉంటుంది. అయితే మీరు ల్యాప్టాప్ యూస్ చేసేటైతే డైరెక్ట్గా మీకు ఈ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుందండి. ఐ మీన్ మీరు యువర్ ఛానల్ యూట్యూబ్లో ఛానల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. అదే మీరు మొబైల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో మొబైల్లో మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలండి, వైటీ స్టూడియో. వైటీ, వైటీ మీన్స్ వై స్టాండ్స్ ఫర్ యూ, టీ స్టాండ్స్ ఫర్ ట్యూబ్, యూట్యూబ్ స్టూడియో అండి. వైటీ స్టూడియో, యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ ఇన్ యువర్ మొబైల్ యాప్. సో వీలైతే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా నేను మీకు నా మొబైల్ కూడా స్క్రీన్ షేర్ చేసి ఆ వైటీ యాప్ కూడా చెప్తాను. అంటే ఈ కంటెంట్ ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇది మీకు మొబైల్లో ఈ కంటెంట్ చూడాలి అనుకుంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ ద వైటీ యాప్. అది యూట్యూబ్ వాళ్ళదేనండి. సో అదే మీకు ల్యాప్టాప్లో అయితే మీకు ఎలాంటి యాప్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మీ యూట్యూబ్లో యువర్ ఛానల్ అని క్లిక్ చేయగానే మీకు ఇవన్నీ కూడా డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. ఓకే. సో నా హౌ టు అప్లోడ్ యువర్ బ్యానర్, హౌ టు అప్లోడ్ యువర్ లోగో ఎలా అప్లోడ్ చేస్తాం, బ్యానర్ ఎలా అప్లోడ్ చేస్తాం. సో ఏం లేదండి, మన యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత యువర్ ఛానల్ మీద క్లిక్ చేస్తాం కదండి. యువర్ ఛానల్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది చూడండి. ఏమడుగుతుందండి, డిఫాల్ట్గా కస్టమైజ్ ఛానల్, మేనేజ్ వీడియోస్. మీరు వీడియోస్ని మేనేజ్ చేయాలనుకుంటున్నారా, ఛానల్ని కస్టమైజ్ చేయాలనుకుంటున్నారా? నవ్ ఐ వాంట్ టు కస్టమైజ్ ద ఛానల్, మీన్ ఐ వాంట్ టు యాడ్ ద బ్యానర్, ఐ వాంట్ టు యాడ్ ద లోగో. బ్యానర్ అండ్ లోగో యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్లీ గో విత్ కస్టమైజ్ ఛానల్. కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయాలి. హియర్ జస్ట్ గో విత్ ఎ బ్రాండింగ్. కస్టమైజ్ ఛానల్ ఎక్కడికి వెళ్తారండి, సింపుల్లీ గో విత్ ఎ branding. So in this branding, it will ask
ద లోగో. ఇక్కడ మీకు లోగో యాడ్ చేయమని అడుగుతుందండి. యూ కెన్ యాడ్ యువర్ లోగో. ఆల్రెడీ మనం లోగో ఇవన్నీ కూడా ఎక్కడ రెడీ చేసి పెట్టుకుంటామండి, ఈ సైట్ చెప్పాను కదండి, ఈజీ సైట్ అని చెప్పి canva.com. అక్కడ మీరు లోగో అన్ని రెడీ పెట్టుకుంటారు కదండి, మీరు రెడీగా పెట్టుకున్న లోగోని ఇక్కడ యాడ్ చేసుకుంటారు. యూ కెన్ యాడ్ యువర్ లోగో. ఇక్కడ బ్యానర్ అడుగుతుందండి, యూ కెన్ ఇక్కడ రిమూవ్ అని ఉంది కదండి, ఇక్కడ మీకు యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ నేను యాడ్ చేసి పెట్టాను కాబట్టి రిమూవ్ లేదా చేంజ్ అని ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకున్నటువంటి బ్యానర్ యాడ్ చేసుకుంటారు. లాస్ట్లో ఏం కనిపిస్తుంది చూడండి సార్, ఇక్కడ వాటర్ మార్క్. వాట్ ఈస్ దిస్ వాటర్ మార్క్? వాటర్ మార్క్ అంటే ఏంటంటే ఏం లేదండి, మనం వీడియో చూసేటప్పుడు ఈ కార్నర్లో మీకు చూపిస్తారు చూడండి. యా, చూడండి ఇక్కడ మీకు ఈ కార్నర్లో కనిపిస్తుంది కదండి, దీన్ని వాటర్ మార్క్ అంటాం. సో ఈ వాటర్ మార్క్ ఇక్కడ కొంతమంది ఫొటోస్ పెట్టుకుంటారు, కొంతమంది సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుంటారు. ఎనీవే ఇక్కడ మనం మౌస్ పెట్టగానే మనల్ని ఏమడుగుతుందండి, వెన్ యూ కీప్ ద మౌస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ సబ్స్క్రైబ్. సో ఈ వాటర్ మార్క్ని కూడా మీరు ఎక్కడి నుంచి డిజైన్ చేయొచ్చు అండి, యూ కెన్ డిజైన్ ద వాటర్ మార్క్ ఫ్రమ్ ద సేమ్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ నుంచి మనం డిజైన్ చేస్తామండి. అయితే వాటర్ మార్క్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో రావాలా, కస్టమ్ స్టార్ట్ టైం, ఏదో పర్టికులర్ టైంలో మీరు ఆ వాటర్ మార్క్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, ఎంటైర్ వీడియో మొత్తం మీకు వాటర్ మార్క్ కావాలనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకొని యూ కెన్ యాడ్ యువర్ వాటర్ మార్క్. ఓకే అండి, ఇంకొకసారి చూడండి, జస్ట్ ఫైనల్గా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను. లాస్ట్ 2 minutes మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ వీడియో కొడతారండి, మీకు కావాల్సిన వీడియోని అప్లోడ్ చేసుకుంటారు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అది మిమ్మల్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ టైటిల్. చూపిస్తారు చూడండి, ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు అది ఇనీషియల్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో యూ కెన్ గో విత్ ఎనీ వీడియో, ఏదైనా ఒక వీడియోని ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అండి. ఐ వాంట్ టు అప్లోడ్ సమ్ వీడియో హియర్. వీడియోని అప్లోడ్ చేయగానే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటండి, అది టైటిల్ అడుగుతుంది, డిస్క్రిప్షన్ అడుగుతుంది. టైటిల్ ఎప్పుడు మీనింగ్ఫుల్గా ఇవ్వండి, అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద పర్టికులర్ వీడియో, అండ్ మీ ప్రీవియస్ వీడియోస్ తాలూకా లింక్స్ ఏమైనా కావాల్సి పెట్టుకోండి, మీ ఇన్ఫర్మేషన్ ఏమైనా పెట్టుకోండి, అండ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. హ్యాష్ ట్యాగ్స్లో మనకి స్పేసెస్ ఉండకూడదు, అండ్ మ్యాక్సిమం 5 హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. ఇక్కడ థంబ్నైల్ ఆల్రెడీ అది కొన్ని సజెషన్స్ ఇస్తుందండి, అది ఇచ్చే సజెషన్స్ మీరు థంబ్నైల్స్గా యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓన్ థంబ్నైల్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అండి, థంబ్నైల్స్ విత్ యువర్ ఫొటోస్. ఓకే, ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ ఇది చైల్డ్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉందా, కిడ్స్ రిలేటెడ్ థింగ్స్ ఉందా అంటే నో అని కొడతారు. షో మోర్లోకి వెళ్తారు. ఎండింగ్లో మిమ్మల్ని ఏమడుగుతుందండి, కొన్ని కీస్ అడుగుతుంది. ఆ కీస్ అంటే మీ వీడియో రిలేటెడ్ కీస్ ఎంటర్ చేసుకుంటారు, నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు. సో ఇక్కడ కంపల్సరీ ఈ కిడ్స్ రిలేటెడా కాదా అని చెక్ చేసి నెక్స్ట్ కొడతామండి. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఎక్కడి నుంచైనా మీరు ఎండ్ స్క్రీన్ యాడ్ చేసుకోవచ్చు అండి. యూ కెన్ యాడ్ ద ఎండ్ స్క్రీన్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్, లేదా వీడియో అంతా అప్లోడ్ అయిన తర్వాత కూడా మీరు ఎండ్ స్క్రీన్ని యాడ్ చేస్తారు. చెప్పాను కదండి, ఎండ్ స్క్రీన్ అంటే వీడియో అయిపోయిన తర్వాత మనకి 4 బాక్సెస్ వస్తాయి కదండి, సో 4 or 3, సో దాన్ని ఇక్కడ ఎండ్ స్క్రీన్ అంటున్నామండి. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ గో విత్ నెక్స్ట్. మీకు ఏమైనా స్ట్రైక్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే వస్తుంది, డోంట్ వరీ, దానికి రిలేటెడ్ సజెషన్స్ అక్కడే వస్తాయండి. మనకి ఆడియోలో కానీ వీడియోలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది చెప్తుంది, దాన్ని రీప్లేస్ చేయమని కూడా మనకి గైడెన్స్ అనేది యూట్యూబ్ క్లియర్గా ఇస్తుందండి. అండ్ అగైన్ ఇక్కడ మీరు పబ్లిష్ చేసేటప్పుడు దాన్ని ప్రైవేట్గా పబ్లిష్ చేయాలనుకుంటున్నారు అంటే ఎవరికి కనిపించదండి. అండ్ అన్లిస్ట్ మీరు ఎవరికైతే లింక్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, లేదా పబ్లిక్ అందరికీ కనిపించాలనుకుంటున్నారా, ఈ లింక్ని మీరు కాపీ చేసి పెట్టుకోండి. పబ్లిష్ అనగానే మీకు అది పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్ అయిపోయిన తర్వాత మీరు ఆ వీడియోకి రిలేటెడ్ ఎండ్ కార్డ్స్ కానీ ఐ కార్డ్స్ కానీ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే సింపుల్లీ గో విత్ యువర్ కంటెంట్, మీ కంటెంట్లోకి వెళ్ళిపోతారు. మీరు ఏ వీడియోకి అయితే ఎండ్ కార్డ్ ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్లీ ఆ వీడియో దగ్గర డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారు. మీరు 2 విధాలుగా ఎండ్ కార్డ్స్ని ఐ కార్డ్స్ని యాడ్ చేయొచ్చండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడిటర్ వాడచ్చు, లేదా ఈ రైట్ హ్యాండ్ సైడ్ యూ కెన్ యూజ్ ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్, వీటిని యూజ్ చేయొచ్చండి. అయితే ఈ ఎడిటర్లో మీకు ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటంటే అవైలబుల్గా ఉంటాయండి. ఎక్స్ట్రాగా ఇక్కడ మీకు ఆడియో, బ్యాక్గ్రౌండ్ ఆడియో యాడ్ చేసుకోవచ్చు, బ్లర్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ మీకు ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నట్టయితే మీరు దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ఇష్యూ అండి, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎలా. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మనకి చాలా యాప్స్ ఉంటాయండి, వీ నీడ్ టు ఇన్స్టాల్ ద యాప్స్. మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. నేను చాలా యాప్స్ ట్రై చేశాను ఈ 10 daysలోనే. నాకు ఈ 10 days ఎక్స్పీరియన్స్లో ద బెస్ట్ అనిపించింది ఇదండి, ఇన్షాట్ అండి, INSHOT, ఇన్షాట్. ఇది ఓన్లీ మనకి మొబైల్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుందండి. సో మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వీలైతే దీని మీద కూడా నేను ఒక వీడియో అనేది పెడతాను.
సో ఇన్షాట్ ద్వారా యూ క్యాన్ ఎడిట్ యువర్ వీడియో. ఈ వీడియోలో ఏమైనా ఎడిటింగ్ చేయాలి అనుకున్నా, సో మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నా, కంపల్సరీ ఇన్షాట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అన్నిటికన్నా ఇది చాలా బాగుంది. నేను చేసిన రీసెర్చ్లో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం దీన్ని, అంటే అఫ్కోర్స్ ఇందులో కూడా మనకి పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది, బట్ ఫ్రీలో మనకి అలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. మ్యాక్సిమం 90% వీ కెన్ యూజ్ ఇట్ పర్ఫెక్ట్లీ. మ్యాక్సిమం మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. మొబైల్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ వాయిస్ ఓవర్. ప్రజెంట్ అయితే నేనేం వాయిస్ ఓవర్ కోసం ఇక్కడ ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాయిస్ ఓవర్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ బ్రాండింగ్ రిలేటెడ్ ఏంటంటే లోగో, బ్యానర్ అండ్ వాటర్ మార్క్. లోగో అంటే ఏంటంటే మన ఛానల్లో ఈ పైన కనిపించేదాన్ని లోగో అంటామండి. ఎక్కడైనా మీకు చూపించే ఉంటాను. ఇప్పుడు చూడండి, మనం ఛానల్లోకి వెళ్ళేటప్పుడు ఈ టాప్లో దీన్ని బ్యానర్ అంటున్నా, దీన్ని లోగో అంటున్నా, దీన్ని వాటర్ మార్క్ అంటున్నాం అండి. టాప్లో ఉండేది ఇది బ్యానర్, ఇది లోగో, ఇది వాటర్ మార్క్. ఓకే. సో వీటిని మనం ముందుగుండా క్రియేట్ చేసి మన ఫోల్డర్స్లో పెట్టుకుంటున్నాం. దాన్ని యాడ్ చేయాలి అంటే యువర్ ఛానల్లోకి వెళ్తారు. యువర్ ఛానల్లో ఎక్కడికి వెళ్తారండి? కస్టమైజ్ ఛానల్. కస్టమైజ్ ఛానల్లో అగైన్ జస్ట్ గో విత్ ఏ బ్రాండింగ్. బ్రాండింగ్లోకి వెళ్తారండి. బ్రాండింగ్లో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా లోగో ప్లేస్లో లోగో అప్లోడ్ చేసుకోండి, బ్యానర్ ప్లేస్లో బ్యానర్ అప్లోడ్ చేసుకోండి, వాటర్ మార్క్ ప్లేస్లో వాటర్ మార్క్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఉందండి. ఇది కూడా బెస్ట్ అండి. బేసిక్ ఇన్ఫోలో మీ ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ ఛానల్, మీ ఛానల్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్. లాస్ట్లో అబౌట్ యువర్ ఈమెయిల్, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి ఎనీ బిజినెస్ పరంగా దానికైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే మీ ఈమెయిల్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తారండి. ఇచ్చి యూనిట్ టు క్లిక్ ఆన్ ద పబ్లిష్. పబ్లిష్ అంటే మీకు ఆ కంటెంట్ అంతా కూడా పబ్లిష్ అవుతుంది. అండ్ హియర్ ఆల్సో ఇక్కడ కూడా మీరు మీ ఛానల్లో ఏమైనా మాడిఫికేషన్స్, ఐ మీన్ ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయమని చెప్పాను కదండి, ఎడిట్. సో మీరు ఏమైనా ఎడిటింగ్స్ చేసేటప్పుడు ఎండింగ్లో కంపల్సరీ సేవ్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఐ మీన్ మీరు టైటిల్ చేంజ్ చేసినా లేదా డిస్క్రిప్షన్ చేంజ్ చేసినా, సో ఇఫ్ యూ గో విత్ ఎనీ చేంజెస్, మీరు సంథింగ్ ఏమైనా కీవర్డ్స్ చేంజ్ చేసినా, థంబ్నెయిల్ చేంజ్ చేసినా, ఏం చేంజ్ చేసినా కూడా కంపల్సరీ ఎండింగ్లో మీరు ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తేనే చేంజెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రైట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ టుడే. సో ఫ్యూచర్లో ఇన్డెప్త్గా ఇంకా చెప్తానండి. ఈరోజు జస్ట్ నేను లాస్ట్ 10 days నుంచి వాట్ ఐ లర్న్, సో జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ విత్ యూ. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and support me and support my channel. So thank you so much, Andy. Tomorrow I'll go with another video. Thank you for today. Bye.